హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మంచి మాటైతే నా దగ్గరికి ఒకరు సాయం చేసే ధనం లేకపోయినా, కానీ ఎవరిని మోసం చేసే గుణమైతే లేదు. ఇదేనండి ఈరోజు మంచి మాటైతే. ఇదేంటి మళ్ళీ బ్యాగులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? మళ్ళీ ఊరెళ్తున్నామండి చీరాలకి. చీరాల్లో కోడలు తాతయ్య పోయారు. వారిని పలకరించడానికి వెళ్తున్నాము. ఏమేమి తీసుకెళ్తున్నామో చూడండి. సాంప్రదాయ హోమ్ ఫుడ్స్ నుంచి వైజాగ్, ఇది గాజువాకలో ఉంది ఈ షాపు. అక్కడ పూతరేకులు బావుంటాయి. పూతరేకులు, సున్నుండలు. ఈ సున్నుండలైతే ఇంట్లోనే చేసుకున్నాము. పిల్లల కోసం చాక్లెట్లు ట్రైన్‌లో. ఒక రోజంతా జర్నీ అండి. ఇదైతే రవ్వ కేకు. అక్కడ ఇద్దరున్నారు. వాళ్ళ అత్త. వాళ్ళకొక బాక్సు, వీళ్ళకొక బాక్స్ అని 2 బాక్సుల్లో సర్దాము సున్నుండలైతే. ఇంకా పిల్లల కోసం వాటర్ బాటిలు, మంచినీళ్ళు, ఇవి కాచిన నీళ్ళు, ఇంకా ప్లేట్లు, ఇంక ఇవేనండి. స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇది వైజాగ్ దువ్వాడ రైల్వే స్టేషన్. ఇక్కడ ఎక్కాలి ట్రైను. ఇంకా ఈవినింగ్ ఇక్కడ 7:00 ట్రైన్ అయితే దిగేసరికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. ఇంక ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది ఎక్కేసాము. ఇది జన్మభూమి ట్రైను. ఇది ఓన్లీ సిట్టింగే ఉందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 3 రోజులు సెలవొచ్చింది కదండీ! శని, ఆదివారం, బక్రీద్ 3 రోజులు సెలవు రావడం వలన జనాలైతే ఎక్కువగానే ఉన్నారు. ఇది రాజమండ్రి వచ్చేసిందండి. రాజమండ్రి గోదావరి అండి అది. ఇంకా ఇదైతే చీరాల రైల్వే స్టేషన్ వచ్చేసిందండి. మధ్యాహ్నం 3 గంటలయింది. ఇంకా ఇక్కడ ఇంకొక గంట ప్రయాణం ఉంది. ఇక్కడ ట్రైన్ ఎక్కి బాపట్లలో దిగాలి. తెనాలిలో దిగాలంటే బాపట్ల పక్కన తెనాలి ఉంది అక్కడ. ఇది తెనాలి రైల్వే స్టేషన్‌కి కూడా వచ్చేసాము. ఇదండి తెనాలి రైల్వే స్టేషన్ అయితే ఇది. ఇక్కడ దిగిపోయాము. చుట్టాలైతే మా కోసం కారు పంపించారు. దానికోసం వెయిట్ చేసాము. ఇదే అండి కారు వచ్చింది, ఎక్కేసాము. ఈ చీరాల వాతావరణం అయితే క్లైమేట్ చాలా బాగుందండి. ఇక్కడ ఎత్తైన సాయిబాబా విగ్రహం కనపడింది దారిలో. ఇక్కడ బీచ్ కూడా ఉందండి. ఇక్కడ చీరాల్లో సముద్రం ఉందంటండి. సముద్రం దగ్గర సాయిబాబా ఉంది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక 5 అవ్వడం వలన కొంచెం టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకుని పెందరగాడే పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగే లేచాము. లేచేసరికి వారి ఇంట్లో పూజ చేస్తున్నారు. వారు బాబా భక్తులు. బాబాకి 3 పూటల హారతులు ఇస్తారంటండి. 3 హారతులు, పంచహారతులు 3 సార్లు ఇస్తారంట. వాళ్ళ మావయ్య అయితే పూజ చాలా బాగా చేసి బాబా పాటలు పాడారు. ఇంకా వారత్తయ్య అయితే టిఫిన్ కోసం మార్నింగే గారెలు వేశారు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, మసాలా వేసి ఈ గారెలు వండారు. పిల్లల కోసం ప్లెయిన్‌గా వండారు. దీనికోసం అల్లం చట్నీ. వాటితోటే పిల్లలు మధ్యాహ్నం పునుకులు తింటారని కొంచెం పునుకుల కింద కూడా వేశారు. అల్లం చట్నీతో తినమని మాకు పెట్టారు. బాగున్నాయి గారెలైతే. ఇంకా వంట అయితే ప్లెయిన్‌గా బిర్యానీ చేశారు. ఇంకా చికెన్ కర్రీ. వారు ఏకాదశి ఇవాళ, అందు గురించి తినరంటండి. మా కోసమే వండారు. వారు బీరకాయ కూర వండుకున్నారు. ఇదైతే ప్లెయిన్ రైసు. రసము. 12 ఏకాదశులు కూడా వాళ్ళు నాన్ వెజ్ తినరంట, భోజనం చేయరంటండి. ఉపవాసం ఉంటారంట. తినేవారి కోసం, వాళ్ళు తినని వారి కోసం బీరకాయ కూర కూడా వండారు. ఇంకా పెరుగు. ఇంక ఇవేనండి వంటలైతే. బాయ్ అండి, ఉంటాను.